వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. గండిపేటలో 10 ఎకరాలను కబ్జా చేసినట్టు బ్రహ్మనాయుడు పైన ఆరోపణలు ఉన్నాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. గండిపేటలో 10 ఎకరాలను కబ్జా చేసినట్టుగా బ్రహ్మనాయుడు పైన ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్, చక్రి మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 10 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దొంగ జీవోలు సృష్టించారనేటువంటి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల ఆయన్ని గత 10 రోజులుగా కూడా ఆయన్ని పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతాయి. అయితే తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకునేందుకు కూడా అటు 3 బృందాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు గండిపేటకు సంబంధించిన దొంగ జీవోల సృష్టించి 10 ఎకరాల భూమిని మరి ఆయన కబ్జా చేసినట్టు కూడా ఆరోపణలు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మనాయుడు యొక్క అవినీతిని కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తమిళనాడుకు సంబంధించినటువంటి కాంచీపురం దగ్గర కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే బ్రహ్మనాయుడుకు సంబంధించి ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే 3గురిని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దొంగ జీవోలు సృష్టించడానికి సంబంధించి ఎందుకు జీవోలు సృష్టించాల్సి వచ్చింది, అదేవిధంగా దీని వెనక ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో కూడా సైబరాబాద్ పోలీసులు కూడా మరి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బ్రహ్మనాయుడిని అదుపులో తీసుకున్న తర్వాత అటు ఆయన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో దీనికి సంబంధించి కూడా కొంత అధికారుల పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అటు ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జీవోలు ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, అటు పూర్తి స్థాయిలో కూడా 10 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఎవరెవరు ఆయన్ని అప్రోచ్ అయ్యారు, దానికి సంబంధించి కూడా ఎంత మేరకు ఖర్చు చేశారనే అంశం పైన కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తప్పుడు జీవోలు సృష్టించడం అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఛాలెంజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జీవోని పూర్తి స్థాయిలో దొంగ జీవోలు సృష్టించడం అంటే చాలా తీవ్రమైన సెక్షన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చీటింగ్ కేసు నమోదు చేసినప్పటికీ కూడా మరొక కేసులు కూడా మరొక సెక్షన్స్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ జీవోలను సృష్టించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి సెక్షన్స్ పడేటువంటి అవకాశం ఉంది. బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా అటు ముందస్తుగా కూడా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించాడు. అటు ఆశ్రయించినటువంటి సమయంలో కూడా అక్కడ కూడా హైకోర్టులో ఆయనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ మరి కోర్టు ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి లేదు. దీనిపైన కూడా వెకేషన్ బెంచి దీనికి వాయిదా వేసి కూడా రిజర్వ్ చేసి కూడా మరోసారి విచారణకు వచ్చిన తర్వాత దీన్ని విచారిస్తామంటూ కూడా హైకోర్టు వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ముందస్తు బెయిల్ కూడా ఆయనకి నిరాకరించినటువంటి నేపథ్యంలో అటు బ్రహ్మనాయుడికి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఎకరాల భూమి, కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఏ విధంగా జీవోలు సృష్టించారు, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ఈయన దగ్గరికి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే జీవోలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆ జీవోలు ఎక్కడ తయారయ్యాయి, వీళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారనే కోణంలో కూడా లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా బ్రహ్మనాయుడు అరెస్ట్ తర్వాత కొంత అటు ఏపీలో కూడా కొంత వైసీపీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యవహారం పైన అటు అధికార పార్టీకి కూడా ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ఇటు పూర్తి స్థాయిలో కూడా అటు రాష్ట్రంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అటు వెన్నుపోటుకి 2 సంవత్సరాల కాలం పూర్తయిందంటూ కూడా అనేక విమర్శలు అధికార పార్టీ మీద
చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక అధికార పార్టీకి ఒక బ్రహ్మాస్త్రం లాగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పలు చోట్ల మనం చూస్తా ఉన్నాం చక్రి, పెద్ద ఎత్తున కూడా బ్రహ్మనాయుడు చేసినటువంటి భూ కబ్జా వ్యవహారం ప్రతి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికార పార్టీకి సంబంధించి కొంత అస్త్రంగా మారినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా బల్లా బ్రహ్మనాయుడు పైన కొంత లోతైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరి పోలీసులు, తెలంగాణ పోలీసులు వెల్లడించాల్సినటువంటి అటు బాధ్యత ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మరో కొంతమంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రహ్మనాయుడిని అదుపులో తీసుకున్న తర్వాత ఇక ఏదైతే ఈ కబ్జా వ్యవహారం, అదేవిధంగా జీవోలు, తప్పుడు జీవోలు సృష్టించే వ్యవహారంలో అధికార పాత్ర ఉందా లేదా మరికొంతమంది నేతల హస్తం ఉందా అనే అంశంలో కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా బల్లాబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అటు పల్నాడు జిల్లాలో వైసీపీలో కొంత తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి కూడా కొంత ఇది అస్త్రంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.